నెక్స్ట్ యాంటీనా ఎఫిషియన్సీ. యాంటీనా ఎఫిషియన్సీ అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ పవర్ రేడియేటెడ్ బై యాన్ యాంటీనా టు ద ఇన్పుట్ పవర్. అంటే పవర్ రేడియేటెడ్ బై ఇన్పుట్ పవర్ని దాని యొక్క రేషియోనే మనం ఏమంటామంటే యాంటీనా ఎఫిషియన్సీ అంటాం. ఇట్ డినోటెడ్ ఈటా. దీన్ని ఏమంటామంటే ఈటాతో ఇండికేట్ చేస్తాం. ఎఫిషియన్సీ ఆఫ్ యాంటీనా ఎక్స్ప్లెయిన్స్ ద capability of antenna to deliver maximum power to its output with minimum loss. ఇదేంటంటే ఎక్స్ప్లెయిన్స్ ద క్యాపబిలిటీ ఆఫ్ యాంటీనా యొక్క క్యాపబిలిటీ అంటే ఏంది, హౌ మెనీ ఆర్ హౌ మచ్ ఆర్ వాట్ ఈస్ ద క్యాపబిలిటీ టు రేడియేట్ more voltages or more powers to the antenna and transmitted to the receiver side or free space. అంటే ఎంతైతే పవర్ని ఎంతైతే వోల్టేజ్ని ఎంతైతే కరెంట్ సోర్స్లలోని అవన్నీ యాంటీనా రిసీవ్ చేసుకొని ట్రాన్స్మిట్ చేసుకొని అవి మనకు ఎయిర్లోకి రిలీజ్ చేస్తాయి. ఎయిర్లోకి రిలీజ్ చేస్తే అదేమవుతుంది, మనకు కావాల్సిన వర్క్ అనేది అవుతుంది అనమాట. టు డెలివర్ మ్యాక్సిమం పవర్ టు ద అవుట్పుట్. అంటే ఇక్కడ మ్యాక్సిమం పవర్ అనేది అవుట్పుట్కి డెలివరీ చేస్తే దాన్ని వితౌట్ మినిమం లాస్, విత్ తక్కువ లాస్తో అది అవుట్పుట్కి అనేది ఇస్తే దాన్ని మనం ఏమంటామంటే యాంటీనా ఎఫిషియన్సీ అంటాం. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఫర్ యాంటీనా ఎఫిషియన్సీ. నెక్స్ట్ గెయిన్ అంటే ఏంది, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ మ్యాక్సిమం రేడియేషన్ ఇంటెన్సిటీ in a given direction to the maximum radiation intensity from a reference or isotropic antenna produced in the same direction with the same input power. ఇదేంటంటే దీని యొక్క రేషియోనే మనం చెప్తాం. ఈ రేషియో అనేది ఇక్కడ ఫార్ములాని చూస్తే మీకు అర్థమవుతుంది. ఏదైనా రేషియో మ్యాక్సిమం రేడియేషన్ ఇంటెన్సిటీ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ ఆర్ టెస్ట్ యాంటీనా అంటే ఏందో, అలానే రెఫరెన్స్ యాంటీనా ఏంటంటే నేను చెప్తా. మ్యాక్సిమం రేడియేషన్ ఇంటెన్సిటీ ఫ్రమ్ ఏ రెఫరెన్స్ యాంటీనా, దీని యొక్క రేషియోనే మనం ఏమంటామంటే గెయిన్ అంటాం. ఓకేనా. ఈ టెస్ట్ యాంటీనా అలానే రెఫరెన్స్ యాంటీనా అంటే నేను లాస్ట్లో చెప్తా. ద గెయిన్ ఆఫ్ యాంటీనా ఈజ్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ మ్యాక్సిమం రేడియేషన్ ఇంటెన్సిటీ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్. మ్యాక్సిమం రేడియేషన్ ఇంటెన్సిటీ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్. టెస్ట్ యాంటీనా అంటే ఏంటంటే ఒకే డైరెక్షన్లో వెళ్తుంది అనమాట, దాన్ని టెస్ట్ యాంటీనా అంటాం. ద మ్యాక్సిమం రేడియేషన్ ఇంటెన్సిటీ ఫ్రమ్ ద రెఫరెన్స్ యాంటీనా అంటే డిఫరెంట్ డైరెక్షన్స్కి వెళ్తుంది. మ్యాక్సిమం రేడియేషన్ ఇంటెన్సిటీ అనేది డిఫరెంట్ డైరెక్షన్స్కి వెళ్తే దాన్ని ఏమంటామంటే రెఫరెన్స్ యాంటీనా అంటాం. ద గెయిన్ ఈజ్ ఎబిలిటీ ఆఫ్ యాంటీనా టు కాన్సన్ట్రేట్ రేడియేషన్ పవర్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్. గెయిన్ అంటే ఏంటంటే ఎబిలిటీ ఆఫ్ యాంటీనాకున్న ఎబిలిటీని అంటే ప్రతి ఒక్క రేడియేషన్ పవర్ని కన్స్ట్రేట్ చేసుకొని దాన్ని పర్టికులర్ డైరెక్షన్లోకి పంపిస్తే దాన్ని ఎబిలిటీ ఆఫ్ ద గెయిన్ ఎబిలిటీ అంటాం. దాన్ని ఎబిలిటీ ఆఫ్ ద యాంటీనా అంటాం. ఓకేనా. ఇది ఓవరాల్ అబౌట్ గెయిన్. నెక్స్ట్ అలానే రిజల్యూషన్ చూద్దాం. రిజల్యూషన్ అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద హాఫ్ ఆఫ్ ద ఫస్ట్ నల్ బీమ్ విడ్త్ ఈజ్ కాల్డ్ యాజ్ రిజల్యూషన్. అంటే ఫస్ట్ నల్ బీమ్ విడ్త్కి బై 2 చేస్తే దాన్ని ఏమంటామంటే రిజల్యూషన్ అంటాం. ఇది ఎంతో ఇండికేట్ చేస్తాం. n ఈక్వల్ టు FNBM అంటే ఫస్ట్ నల్ బీమ్ విడ్త్ బై 2. n ఈక్వల్ టు 4π బై ఒమేగా ఏ. ఇక్కడ ఒమేగా ఏ అంటే ఏంది, θ hp ఇంటూ 5 hp. యాంటీనా రిజల్యూషన్ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ ద యాంటీనా టు distinguish between two closely spaced object or signal is either distance or frequency. మనకు 2 ఉంటాయి, 2 క్లోజ్లీ స్పేస్ ఆబ్జెక్ట్, 2 క్లోజ్లీ స్పేస్ ఆబ్జెక్ట్స్ తీసుకొని దాని యొక్క డిస్టెన్సెస్ కానీ దాని యొక్క ఫ్రీక్వెన్సీస్ కానీ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే రిజల్యూషన్ అంటాం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. ఇన్ దిస్ వీడియో వీ విల్ డిస్కస్డ్ అబౌట్ వాట్ మీన్స్ యాంటీనా ఎఫిషియన్సీ, గెయిన్ అండ్ రిజల్యూషన్. ఇప్పుడు మీకు చెప్తున్నా కదా లాస్ట్లో నేను అది చెప్తాను. టెస్ట్ యాంటీనా అంటే ఏంది, అలానే ఐసోట్రోపిక్ ఆర్ రెఫరెన్స్ యాంటీనా అంటే ఏందో చూద్దాం. టెస్ట్ యాంటీనా అంటే ఆల్ డైరెక్షన్స్ ద పవర్ ఆర్ ఎనీథింగ్ రేడియేటెడ్ ఇన్ వన్ డైరెక్షన్, ఒకే డైరెక్షన్ సింగిల్ డైరెక్షన్లో ఉంటే దాన్ని టెస్ట్ యాంటీనా అంటాం. డిఫరెంట్ డైరెక్షన్స్కి వెళ్తే దాన్ని ఐసోట్రోపిక్ యాంటీనా ఆర్ రెఫరెన్స్ యాంటీనా అంటాం. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.